మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మందుబాబులకు మాత్రమే కాదు, సాధారణంగా పండ్లు ఏవైనా తినే వాళ్ళు కూడా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే కేరళలో పనస పండు తిని డ్రైవింగ్ కి వెళ్తే డ్రైవ్ టెస్ట్ చేసేటప్పుడు కేరళలో ఉన్న రూల్ ఏంటంటే ఆ డ్రైవర్లకి డ్యూటీ ఎక్కే ముందు బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ చేస్తారు. అక్కడ పాజిటివ్ వచ్చింది, అంటే మందు తాగాడు అన్నట్లుగా వచ్చింది. అసలు మేము మందు తాగలేదా బాబు, పనస పండు మాత్రమే తిన్నామని చెప్పేసి అన్నారు. కానీ నిజానికి ఏంటంటే వాళ్ళు తిన్నది పనస పండే. కానీ ఇప్పుడు ఎందుకు అక్కడ పాజిటివ్ వచ్చింది ఒకసారి అడిగి తెలుసుకుందాం. అసలు ఆ పండులో ఏముంది? మనం కూడా సాధారణంగా తింటా ఉంటాం కదా, పనస పండు తినేసేసి బైక్ డ్రైవ్ చేసామంటే దొరికిపోయామంటే మాత్రం ఆల్కహాల్ టెస్ట్ లో దొరికిపోయారని చెప్పేసి మళ్ళీ మనం తీసుకుపోయి అక్కడ వేసేస్తారు. సో మనతో ఉన్నారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రవీణ్ కొప్ల గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, నిజంగా ప్రతి ఒక్కరికి ఆశ్చర్యంగా ఉంది సార్, మేము కూడా పండ్లు తింటా ఉంటాము. సో ఈ పనస పండు మాత్రమే ఇంకా ఏ పండ్లు ఉన్నాయి ఇట్లాంటివి తింటే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయాడు? సో ఇక్కడ చూస్తే మనం ఏదన్నా సరే అండి, మనకి ఆల్కహాల్ అనేది మనకి బేసికలీ ఫర్మెంట్ అయ్యే వచ్చేది. సో ఈ ఫర్మెంట్ అంటే ఏంటి? బ్రేక్ డౌన్ ఆఫ్ ద ఇది బై బ్యాక్టీరియా అనేవి బ్రేక్ డౌన్ చేసేస్తుంది మనకి. సో దాంతో మనకి ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ పనస పండు కూడా ఏంటంటే బ్రేక్ డౌన్, అది కూడా ఫర్మెంట్ అయింది. అంటే మనం తెలుగులో దీన్ని కిణ్వ ప్రక్రియ అని పిలుచుకుంటాం అనమాట. ఎక్కువ మాగిపోయింది, ఓవర్ రైపెన్, బాగా రైపెన్ ఎక్కువ అయిపోయి ఓవర్ మాగిపోయింది. సో అది వాళ్ళు వెంటనే తినగానే మనకు నోట్లో కొంచెం చిన్నగా ఆల్కహాల్ డిటెక్షన్ అనేది అయ్యే అవకాశాలు ఉంటుంది అనమాట, ఆ ఫర్మెంట్ అయిన ఫ్రూట్ వల్ల. ఇది ఒట్టి మనకి జాక్ ఫ్రూట్ అంటే మనకి పనస పండు ఒకటే కాదండి, ఓవర్ గా మాగిపోయిన ఏ ఫ్రూట్ అయినా సరే ఇలాంటివి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దీంతో కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ కేరళ బస్ డ్రైవర్స్ ది వాళ్ళు అప్పటికప్పుడు ఆల్కహాల్ చెక్ చేసిన వెంటనే బ్రెత్ అనలైజర్ లో పట్టుబడ్డారు. సో అక్కడ వాళ్ళు చూసింది ఏంటంటే ఆ రూమ్ లోనే వాళ్ళకి పనస పండు పెట్టేసి ఉంది. అంటే వాళ్ళు తిన్న వెంటనే దాన్ని వెంటనే గుర్తుపెట్టారు, బ్రెత్లైజర్ చేశారు కాబట్టి. కొంచెం సేపటి తర్వాత ప్రాబ్లం మనకి అది డిటెక్ట్ అయి ఉండకపోవచ్చు. అది వెంటనే జరిగింది కాబట్టి మనకి అది పాజిటివ్ అనేది వచ్చింది అనమాట. అంటే తిన్న వెంటనే చేశారు కాబట్టి అట్లా వచ్చింది. కాసేపు అయిన తర్వాత మళ్ళీ మనకి నోట్లో మనకి మామూలుగా వచ్చే సలైవా వీటన్నిటితో అది డైల్యూట్ అయిపోతే ఆటోమేటిక్ గా వీళ్ళు చెక్ చేసినా కూడా అది నెగిటివ్ గానే వచ్చేది. ప్రాబ్లీ తిన్న హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మధ్యలో వెంటనే అది పాజిటివ్ వచ్చే అవకాశం. వాళ్ళు కూడా తెలివిగా ఏం చెప్పారంటే, కావాలంటే మా ముందర ఇంకా వేరే డ్రైవర్లు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఈ పనస తొక్కలు తినిపించి చూడండి, వాళ్ళకి పాజిటివ్ వస్తుంది అన్నారంట. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు రేపటి నుంచి మన మందు బాబులు కూడా లేదు నేను మందు తాగలేదు, నేను ఫ్రూటే తిన్నాను అన్నారు అనుకోండి, లేదు అది అట్లా ఉండదు. అది వెంటనే మనకు విత్ ఇన్ 20-30 మినిట్స్ లోపల అయితేనే అలాంటివి ఏమైనా పాజిటివ్ వచ్చే అవకాశాలు. తప్పించుకోవడానికి అయితే లేదు మందు బాబు. లేదు, ఇది ఒకటే కాదు. మనం ఇంకోటి సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, మనకి కేవలం ఓవర్ అయిపోయిన ఫ్రూట్స్ అనే కాదు, కొన్ని వేరే రకాలైన ఫుడ్స్ వల్ల కూడా, లైక్ మనం చూస్తే ఇప్పుడు కిమ్చి అని ఒకటి చూస్తా ఉంటాం, కొరియన్ ఫుడ్. ఈ రెస్టారెంట్స్ అన్నిటి లోపల వాళ్ళు పెడతా ఉంటారు. ఇది కూడా ఫర్మెంట్ అయ్యి వచ్చేదే అనమాట. ఇది ఒకటే కాకుండా కంబూచా అని ఒక చాలా ఫేమస్ డ్రింక్ ఇప్పుడు, అది కూడా కొరియన్ ఇలాంటి చోట్ల మనకి చలవ కోసం తాగుతా ఉంటాం అనమాట. అదొకటి. ఇంకోటి సార్ క్రాట్ అంటాం, అంటే ఇది కూడా ఒక రకమైన క్యాబేజ్ లాంటిది. సో ఓవర్ అయిపోయిన ఫర్మెంట్ అయిన క్యాబేజ్ లాంటిది అనమాట సార్ క్రాట్ అనేది కూడా. అది కొంచెం ఒక రకమైన పులుపు, ఒక రకమైన వగరగా ఉండే ఇది వెజ్. ఇవన్నీ కూడా తింటే మామూలు ఎంతవరకు సలైవాతో కలిసి లోపలికి వెళ్ళే విధంగా ఉంటుంది? ప్రాబబ్లీ మనకు ఒక అర్ధగంట లోపల తిన్న వెంటనే మనకి బ్రెత్లైజర్ టెస్ట్ చేస్తే మనకి పాజిటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే అర్ధగంట తర్వాత బయలుదేరాలి. ఇది ఒకటే కాదు, మీరు సర్ప్రైజింగ్ ఇంకోటి చెప్పాలంటే, కొన్ని రకాలైన పెరుగుల వల్ల కూడా, యోగట్. ఇప్పుడు యోగట్ కూడా మనకి ఫర్మెంట్ అయ్యి వచ్చే ఫ్రూట్, మనకి ఫుడ్డే కదా. సో ఈ యోగట్ వల్ల కూడా మనకి సడన్ గా ఇది అప్పుడప్పుడు రేర్ గా, అంటే పెరుగు తిని వెళ్ళాం, పెరుగు తిన్నా కూడా ఇట్లాంటి వాళ్ళు మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అంటే పెరుగు తినకూడదు అనేది చెప్పలేదు, మనం తింటారు మంచిదే అంటాం. బ్రెత్లైజర్ లో పట్టుబడకూడదు అనుకుంటే మందు బాబులు అయితే ఎట్లయినా పట్టుబడతారు. బట్ అలా కాకుండా ఈ రకమైన ఫుడ్స్ తీసుకున్న తర్వాత వెంటనే మనం ఎక్కువగా వాటర్ తీసుకోవడము అలాంటివి చేసినప్పుడు, నాకు తెలిసి ఫస్ట్ 20-30 మినిట్స్ లోనే దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత పాజిటివ్ రాకపోవచ్చు. కానీ మన అందరికి ఏంటంటే, ఒక్కసారిగా తినకపోయినా పాజిటివ్ వచ్చింది అనేది ఒకటి చాలా ఎక్సైటింగ్ గా, దేని వల్ల వచ్చింది అనేది వెరీ ఇంట్రెస్టింగ్. చాలా మంది కూడా మేము ఫ్రూట్స్ తింటా ఉన్నాము అంటే, సార్ చెప్పినట్లుగా ఇదేదో పనసపండు పనస తొక్క మాత్రమే కాదు, ఇంకా ఇతరత్ర ఫ్రూట్స్ తిన్నా కూడా అది ఎక్కువ మాగిపోయాయంటే మాత్రం కొన్ని రకాల డ్రింక్స్, అదే విధంగా కర్డ్, దీని వల్ల కూడా ఇట్లాంటి పాజిటివ్ అనేది వస్తుంది.
సో ఇది మనకి హెల్త్ కి ఎట్లా బెనిఫిట్ చేస్తాయి సార్? ఇప్పుడు పనస పండ్లు అనేవి చాలా మంచిది, జీర్ణ వ్యవస్థని మంచిగా యాక్చువల్లీ మనం చూస్తే అండి ఫర్మెంట్ అయిన ఫుడ్ ఏదైనా సరే మనకి యాక్చువల్లీ మంచిది అంటాం. గుడ్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా అనేవి వస్తాయి అనమాట. ఫర్మెంట్ అవుతుందంటేనే దాంట్లో మంచి బ్యాక్టీరియా ఉన్నాయని అర్థం అన్నమాట. ఈ కిణ్వ ప్రక్రియ జరిగిన ఏదైనా పర్టికులర్ గా మనం చూస్తే పెరుగు ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్ అంటాం. అదొకటే కాకుండా ఈ సార్క్రాట్ అనుకోండి, కంబూచా, ఇవన్నీ ఫేమస్ అవ్వడానికి రీజన్ కూడా ఇవన్నీ ఫర్మెంట్ అయిన ఫుడ్స్ కాబట్టి. ఈ రోజుల్లో ఇప్పుడు మనకి రీసెర్చ్ కూడా వీటి మీదే ఉంది. మీరు చూస్తే అందరూ సైంటిస్టులు కూడా ఎక్కువ వరకు ఫర్మెంట్ అయిన ఫుడ్ నే తీసుకోండి బికాస్ మన డైజెషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అని అంటా ఉన్నారు. సో అందుకోసం ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఆర్ ఆల్వేస్ గుడ్ ఫర్ అస్, అవి తీసుకోవచ్చు. సో ఇది ఇలా జరిగింది కదా అని చెప్పి పనసపండు తినడం మానేయకూడదు ఎవరు, ఖచ్చితంగా తీసుకోవాలి. నిజంగా మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. ఎందుకంటే ఒకప్పుడు మామూలుగా పెరుగన్నం, చద్దన్నము తిని మళ్ళీ పెరుగు తోడేసుకొని తిని ఇట్లా తినాలంటే మాత్రం అది ఇప్పుడు వచ్చేసేసి అదే అన్నము స్టార్ హోటల్ కి వెళ్తే 500 రూపాయలు 600 రూపాయలు. ఎగ్జాక్ట్లీ అది ఫర్మెంట్ అయింది మనకు మంచిది. ఇప్పుడు మనం ఎట్లాగో ఈ ఫర్మెంటేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది మన జీర్ణక్రియకి ఎట్లా ఉపయోగపడుతుంది సార్? సో బేసికల్లీ చాలా మంది అండి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ నుంచి బాధపడుతూ ఉంటారు. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే కొన్ని రకాలైన ఫుడ్స్ వల్ల వీరికి కడుపులో జీర్ణం సరిగా అవ్వకపోవడం, ఒకసారి బాగా కాన్స్టిపేషన్ రావడం, లేదంటే ఒకటేసారి విపరీతమైన లూజ్ మోషన్స్ అవ్వడం, రకరకాలుగా వీళ్ళకి కడుపులో ఒక రకంగా పొత్తి కడుపులో ఎక్కువగా నొప్పి చెప్తా ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది మనకి స్ట్రెస్ వల్ల అవుతా ఉంటుంది. సరైన బ్యాక్టీరియా మనకి పెద్ద పేగులో సరైన బ్యాక్టీరియా లేకపోవడం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. సరిగ్గా ఉండదు. అండ్ చాలా కష్టపడతా ఉంటారు. ఏంటంటే కొన్ని రోజులు కాన్స్టిపేషన్ తోటి బాధపడతారు, ఆ తర్వాత కొన్ని రోజులు విపరీతమైన లూజ్ మోషన్స్ తో బాధపడతారు. సో దీన్ని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం అనమాట. సో దీంట్లో వీళ్ళందరికీ జీర్ణ ప్రక్రియ ఇంప్రూవ్ కావాలి అంటే ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఆర్ ది ఆన్సర్. ఇది మొత్తానికి మనం ఎందుకంటే అథెంటికేషన్ డాక్టర్లు చెప్తేనే బాగుంటది కాబట్టి నా సార్ దగ్గరికి వచ్చాము. సార్ కూడా బిజీ షెడ్యూల్లో మనకైతే టైం ఇచ్చారు. మొత్తం మీద పండ్లు అయితే తినండి, మంచిదే. కానీ మరీ ఎక్కువ పులిసిన పండ్లు కావచ్చు, మాగిన పండ్లు కావచ్చు తిన్నప్పుడు అది కూడా మంచిదే తిన్నప్పుడు. కానీ ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత మీరు వెహికల్ అనేది డ్రైవ్ చేయండి, లేదంటే మాత్రం ఆ బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ లో దొరికిపోతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.